నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, వీడియోని ఎవరైతే చూస్తున్నారో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని మాక్సిమం మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. చాలా అంటే చాలా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పథకాల్లో భాగంగా తల్లికి వందనం ఇతర కొన్ని స్కీమ్స్ అని ప్రొవైడ్ చేసింది, ప్రొవైడ్ చేయబోతున్న ఆగస్ట్ 15 నుంచి. సో ఈ యొక్క పథకాన్ని బేస్ చేసుకుని సైబర్ కేటుగాలు రోజుకి చాలా అంటే చాలా రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా పొదిలి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి సైబర్ నేరస్తుడు ఫేక్ చేశాడు, మోసం చేశాడు. స్థానిక వాలంటీర్ నంబర్ నుంచి కాల్ చేసి, మీకు తల్లికి వందనాన్ని కింద డబ్బులు ఇస్తున్నాం, ప్రభుత్వం తరపున మేము కాల్ చేస్తున్నాం, సో మీరు ఇంత డబ్బులు పే చేయాలి ఇదా అని ఫోన్పే త్రూ చాలా అంటే చాలా మోసాలు చేశాడు ఈ వ్యక్తి. ఎవడు ఒక సైబర్ కేటుగాడు. అతని అకౌంట్లోంచి 22,000 మనీ డ్రా అయిపోయింది. 22,000. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఏవైతే స్కీమ్స్ ఇస్తున్నాయో ప్రభుత్వం, బీ కేర్ఫుల్. మీరు ఎక్కడ ఎటువంటి ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం లేదు. ఏవైతే వీళ్ళు మేనిఫెస్టోలో భాగంగా ఫ్రీ బస్ ఒకటి, తల్లికి వందనం, నెక్స్ట్ ఫ్రీ బస్సు, తల్లికి వందనం, 3 సిలిండర్స్, అన్న క్యాంటీన్, ఎక్కడ తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పథకాలు ఏవైతే ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో మీరు ఒక్క రూపాయి చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరైనా మీ దగ్గర డబ్బులు వసూలు చేసినా, డబ్బులు డిమాండ్ చేసినా, లంచం అడిగినా, ఇబ్బంది పెట్టినా www.apgov.in లోకి వెళ్ళి కంప్లైంట్ బాక్స్ ఉంటున్న రేస్ చేయండి. అక్కడ www.apgovernment.in లోకి వెళ్ళి మీ కంప్లైంట్ రేస్ చేసిన కనుక అయితే రేస్ చేస్తే వాళ్ళైతే యాక్షన్ తీసుకుంటారు. ఒక కేటుగా డబ్బులు ఇప్పిస్తారు, ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని నమ్మించి 22,000 రూపాయలు కొట్టేశాడంట. దీన్ని బట్టి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంతలా రెచ్చిపోతున్నారో చూడండి. వెంటనే గుర్తించిన అతను వాలంటీర్ చెప్పడంతో ఇలాంటివి ఏం లేవు, మోసపోయిన గ్రహించిన వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. సైబర్ ఎవరైతే కేటుగాలు ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా సరే డబ్బులు అడుగుతా మాత్రం మర్చిపోకండి, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ అయితే చేయండి. బీ కేర్ఫుల్. చాలా అంటే చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. మన ఆన్లైన్లో ఓన్లీ 2 to 3% బెనిఫిట్ ఉంటే 97% ఫ్రాడే జరుగుతున్నాం. సో ఇప్పుడు తల్లికి వందనం పేరుతో 22,000 రూపాయలు పోగొట్టుకున్నాడు ప్రకాశం జిల్లా పొదిరి పిచ్చిరెడ్డి కాలనీకి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి. సో మీరు అందరూ ఇవన్నీ చూసారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా అయితే ఉండండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.